ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాజనేపతి ధీనామమిత్రయవతో గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇరవై 6/3/2025 బుధవారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:07 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:09 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన బహుళ ద్వాదశి రాత్రి 10:37 వరకు. తదుపరి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి 11:53 వరకు. తదుపరి శతభిష నక్షత్రం. ఈరోజు యోగం సిద్ధయోగం ఉదయం 9:35 వరకు. తదుపరి సాధ్యయోగం. ఈరోజు కరణం కౌలవ కరణం ఉదయం 11:14 వరకు. తదుపరి గరజ కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. యమగండ కాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు వర్జము లేదు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 1:43 నుండి 3:15 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రవి, రాహు, బుధ, శుక్ర గ్రహాలు. ఈ విధంగా 7 రాసుల్లో గ్రహాలు నిక్షిప్తత జరిగి ఉన్నది. ఇక్కడి నుండి అమావాస్య వరకు కూడా ప్రతి నిత్యము కూడా కొత్తగా చాలా విశేషంగా ఉండేటువంటి గ్రహస్థితులు వస్తున్నాయి. కావున బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో ఖచ్చితంగా చక్కగా వీక్షించి ఆనందింపజే ప్రార్థన. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. నేటి విశేషంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన విశేషం ఈరోజు చెప్పుకుందాం. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములను దూరం చేసేటువంటి దేవుడు. అంటే విఘ్నము అంటే ఏమిటి? ఒక చక్కనైనటువంటి ఒక తండ్రి తన యొక్క కూతురు వివాహం చేద్దామని చెప్పి మంచి వరుణ్ణి అన్వేషిస్తాడు. ఆ అన్వేషణ క్రమంలో మరి తన పెంపకాన్ని తనకన్నా బాధ్యత ఉన్నటువంటి వరుడికి ఇద్దామని ఆలోచించే తండ్రి యొక్క ఆలోచనకి చాలా ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాల పరంపరలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఒక్కసారి కన్యాదానం చెయ్యాలి అనుకునేటువంటి ఆ యొక్క తల్లి తండ్రి ఇద్దరు కూడా విఘ్నేశ్వరుడి ఆరాధన చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి మధుర పదార్థాలని, స్వామివారికి ప్రీతికరమైనటువంటి బెల్లాన్ని కనుక నైవేద్యం పెట్టి ప్రారంభం చేయమనండి. అద్భుతమైనటువంటి రాజకాల యోగంలో ఉన్నటువంటి వరుడు లభిస్తాడు. అలాగే మనకి ఆకస్మిక ధనలాభం అని అంటూ ఉంటారు, చాలామంది నోట్లోంచి వస్తుంది. ఈ యొక్క ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కేవలం విఘ్నేశ్వరుడి వల్ల మాత్రమే మనకి వేద వాంగ్మయంలో చెప్పబడింది. విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత అధికంగా ఉన్నటువంటి దేవతల్లో ప్రప్రథమ దేవత. అంటే ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి అధికంగా ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కూడా విఘ్నేశ్వరుడి ఆరాధన వల్ల కుబేరి యశస్సుకి నాంది పలుకుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బుధవారం నాడు
చెరుకు రసంతో గణపతి ఆరాధన చెయ్యాలి. చెరుకు రసంతో స్వామి అభిషేకం చేసి చెరుకు ముక్కల్ని నైవేద్యం పెట్టి స్వామికి ప్రీతికరమైన గరికెని చక్కగా అర్చనలో ఉపయోగించాలి. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, మనిషి ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ స్వామి అనుగ్రహంతో ఏనుగు బలాన్ని పుంజుకుని ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తున్నంత కాలం కూడా ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ముందుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా 100% మీ పనుల్లో కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి 12 రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి క్రోధినామ సంవత్సర పాల్గొన మాస బహుళపక్ష ద్వాదశి అత్యధికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతోంది. సిద్ధంగా ఉండండి. ఎందుకు ఈరోజు ఇంత ఆనందం? మరి ద్వాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఎందుకు ఇంత ఆనందం అంటే, ఏకాదశ స్థానంలోకి ఉన్నటువంటి శని ఆ యొక్క చంద్రబలంతో ఎత్తి చెందేటువంటి కాలం మొదలైంది. దానివల్ల చంద్రబలం మేషరాశి వారికి అద్భుతమైన ఆనంద శుభవార్తలను ఇస్తుంది. బాధ్యతల్ని పెంచుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి. ప్రతి ఒక్క మేషరాశి వారికి విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే, అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకోవద్దు. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నేర్చుకోండి. ఎందుకంటే ఏలినాడు శని ద్వాదశ స్థానంలో, ఏలినాడు శని మొదటి 2.5 సంవత్సరాలు, తర్వాత 2.5 సంవత్సరాలు రాశిచక్రంలో లగ్న శని, తర్వాత 2.5 సంవత్సరాలు ద్వితీయస్థ కుటుంబ వాక్స్థానస్థని. ఈ శని అనేటువంటి ఈ గ్రహం మేషరాశి వారికి అంత అనుకూలమైన గ్రహం కాదు. అందువల్ల అప్రమత్తతో ఉండవలసిన 7.5 ఏళ్లలో మొదటి 2.5 ఏళ్ళు కూడా మీరు ఎవరి విషయంలో జోక్యం కలగజేసుకోకండి. అలా చేసిన నాళ్ళు కూడా గ్రహం యొక్క తీవ్ర ప్రభావం మీకు పూర్తిగా తగ్గిపోయి అత్యంత వైభవోపేతమైనటువంటి శుభగ్రహస్థితికి వెళ్ళబోతున్నారు. అందువల్ల మేషరాశి వారికి ఈరోజు గణపతి ఆరాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా రానున్న కాలంలో గణపతి మాత్రమే మేషరాశి వారిని కాపాడే దేవుడిగా ఆరాధింపబడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ వామన అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఏ విధంగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి విపరీతంగా ఒక కాలు భూమి మీద, ఒక కాలు ఆకాశం మీద, ఒక కాలు బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టి పాతాళంలోకి ఆ యొక్క బలిచక్రవర్తిని పంపించి అక్కడ అన్ని రకాలైనటువంటి వామనావతార విశేషాన్ని కల్పించాడో, వృషభ రాశి వారికి మాత్రం రాజయోగం తప్పదు. మీరు మాకు రాజయోగం వద్దండి అన్నా సరే గ్రహాలన్నీ మీ చేతిలో పెడుతున్నాయి. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, వృషభ రాశి వారికి 2024 సంవత్సరం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళి మీరు మోసపోవడం, ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత సహాయం చేసిన తర్వాత వారి చేత కృతజ్ఞత భావం లేకుండా మీరు బాధపడడం, అక్కడో ఏదో సమస్య జరిగితే ఇక్కడ మీరు దాని గురించి పోరాటం చేయడం, ఇంత కష్టపడిన మీకు సరైన గుర్తింపు లేదు. 2025 విశ్వావసనామ సంవత్సరం వృషభ రాశి వారికి గుర్తింపు వచ్చేటువంటి కాలం. అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా ఈరోజు గణపతి ఆరాధన చేయండి. పంచమంలో కేతువు అంత మంచివాడు కాదు. అందువల్ల పంచమ కేతువు దోష నివారణ సిద్ధ్యర్థం చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేయండి. మీకు వెల్లువలా వస్తాయి మీకు అన్ని రకాలైనటువంటి సిరి సంపదలు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు,
పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా కొంత అరణ్యవాసం, కొంత అజ్ఞాతవాసం, కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు, క్లిష్ట స్థితులు ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజుతో ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితులు, అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు అన్నీ పూర్తి చేసుకుని ఇక రాజ్యాధికార యోగ్యంలోకి వెళ్ళబోతున్నారు. చాలా చాలా విశేషమైనటువంటి శుభపరిణామంగా ఉండేటువంటి రోజుగా మీ జీవితంలో ఆనంద బాష్పాలతో మీరు అనుభవించేటువంటి మంచి రోజులు వస్తున్నాయి. ఇన్నేళ్లకి నా జీవితం బాగుపడిందనే ఆనందంలో ఉండేటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉన్నది. అందువల్ల గణపతి ఆరాధన చేయండి. స్వామి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. రానున్న కాలం అంతా దూకుడుగా, చాలా దూకుడుగా ముందుకు వెళ్ళినా కూడా ఎక్కడా అడ్డంకి లేకుండా అత్యంత వైభవపేతంగా వెళ్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి భూ వివాద సమస్యలు తొలగించబడి, పరిష్కరించబడి ఆనందాల వెల్లువగా ఉండేటువంటి రోజుగా ఈ యొక్క కర్కాటక రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అష్టమ స్థానంలో శని యొక్క తీవ్రత పూర్తిగా నశించిపోయి భాగ్యస్థానంలోకి వెళ్తూ ఈ కర్కాటక రాశి వారిని కర్మాధిపతి, న్యాయాధిపతి అయినటువంటి శని, ఆ గ్రహాలన్నింటిలోని కూడా న్యాయస్థానాన్ని వరించేటువంటి శని, ఈ యొక్క శని భగవానుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు ఈరోజు. అందువల్ల అన్నింటా కూడా శుభతరుణమైనటువంటి శుభయోగాలు కర్కాటక రాశి వారికి లభించబోతున్నాయి. చంద్రబలంతో దూసుకుపోతున్నారు. ప్రతి పనిలోని శుభయోగం ఉంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని శుభయోగ్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండండి. గణపతి ఆరాధన సర్వశ్రేష్టంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగాలు. ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు పూర్తిగా గమనించవలసింది ఏమిటంటే, విశ్లేషణాత్మకమైన శుభయోగాలని ఎందుకన్నామంటే, అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. అందులో 2 చాలా విపరీతంగా ఉపయోగపడుతున్నాయి సింహరాశి వారికి, 2 ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఇక్కడ 2 గ్రహాలు మంచి చేస్తుంటే 2 గ్రహాలు ఆ మంచిని లాక్కుంటున్నాయి. అంటే అక్కడ న్యూట్రల్ అయింది. మరి ఏ గ్రహం వీరికి ఉపయోగపడుతోంది? ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు వీరిని చాలా చాలా మంచి చేస్తున్నారు. అయితే ఈరోజు చంద్రుడు కూడా వీరికి మంచి చేస్తున్నారు. అందువల్ల సింహరాశి వారికి వ్యాపార లావాదేవీలతో పాటు వ్యవహార అనుకూల విజయాలు కూడా ఉంటాయి. ఇంకా రాదు, ఈ పని అవ్వదు అనుకుని నిరాశ చెంది వెనుక తిరిగిన వారు కూడా ఆ పని అవ్వడం వీరిని సంభ్రమాశ్చర్యాలు గురి చేస్తుంది. ఇటు ఆర్థిక విషయంలో కావచ్చు, అటు సామాజికంగా కావచ్చు, అటు లౌకికంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా నిరాశ చెందే సింహరాశి వారికి గ్రహం అత్యంత వైభవపేతమైన శుభాన్ని ఇస్తోంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి చాలా చాలా ప్రణాళికాబద్ధమైన జీవితం మొదలవుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన జీవితం అంటే ఏమిటండి? మీరు చేసేటువంటి ఖర్చులు ఒక పుస్తకంలో ఎప్పటికప్పుడు రాసుకోండి. అందులో అవసరమైనవి మాత్రమే ఖర్చు పెట్టండి. అనవసరమైన వాటికి జోలికి ఈసారి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పటిదాకా కన్యారాశి వారు వీరి యొక్క జీవిత గమనంలో గత 25 సంవత్సరాలు, అంటే సుమారు 2000 సంవత్సరం నుండి ఒక్కసారి కన్యారాశి వారి యొక్క గ్రహస్థితులు చూస్తే అంతా వృధా ఖర్చులే తప్ప వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో, పక్కింటి వాళ్ళ కోసమో, బంధువుల కోసమో, స్నేహితుల కోసమో
జ్ఞాతుల కోసము కష్టపడ్డారే తప్ప మీకు మీరు కష్టపడలేదు. ఇక నుండి అలాంటి పరిస్థితులు పెట్టుకోవద్దు. మీరు కన్యారాశి జాతకులైతే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం నుండి మీకు మీరు, ఎందుకంటే కన్యారాశి వారు ఒకరికి పెట్టే చెయ్యే కానీ ఒకరి దగ్గర తీసుకునే చెయ్యి కాదు. కానీ మీకు ఆర్థిక అవసరాలు వస్తాయి రానున్న గ్రహస్థితుల రీత్యా. జాగ్రత్త వహిస్తూ చక్కగా కన్యారాశి వారి గణపతి ఆరాధనతో ఈ రోజు నుండి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీకు శుభం మీద శుభం, అధిక శుభం జరుగుతుంది గణపతి అనుగ్రహం వల్ల. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి చాలా రోజుల తర్వాత వీరి చెవులకి శుభవార్తల మీద శుభవార్తలు వినపడబోతున్నాయి. ఇది నిజంగా తులారాశి వారి యొక్క అదృష్టమనే చెప్పాలి. రవి బలం చాలా అద్భుతంగా ఉంది, అలాగే శుక్రబలం చాలా అద్భుతంగా ఉంది, బుధుడి యొక్క బలం కూడా అద్భుతంగా ఉంది. గురువు వల్లే వీరు ఇబ్బంది పడ్డారు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో. ఇంకా విశ్వావస అంతా కూడా తులారాశి వారికి చాలా జాక్పాట్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఎంత నష్టపోయారో అంత తిరిగి లాభంలోకి వస్తుంది. ఇదే ఈ యొక్క తులారాశి వారి యొక్క గొప్పతనం. గణపతి ఆరాధన చేయండి ఈరోజు, చాలా బాగుంటుంది. మీకు మనస్సు ముందు చాలా ప్రశాంతంగా ఉంటారు ముందు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా ఎవరు ఊసు పట్టకుండా, ఎవరు జోలికి వెళ్లకుండా తమ పని తమరే చేసుకునేటువంటి ఒకే ఒక్క రాశి వృశ్చిక రాశి వారు. వీళ్ళు చాలా క్లీన్డ్ రిజర్వ్డ్ మెంటాలిటీ. ఉంటే సహాయంగా నవ్వుతూ సరదాగా చేస్తారు, లేకపోతే అస్సలు వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, తెలియకపోతే తెలియదని నిజాయితీగా ఒప్పుకుంటారు. అటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా పరీక్షాకాలంగా ఉంది. ఏది ముందుకు వెళ్తుందో తెలియదు, ఏది ఆగిపోతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మనస్సు అంతా కూడా అదో రకంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం ఇక నుండి ప్రతిదీ కూడా పరీక్షాకాలము, ఆనందాది యోగ్యము మిశ్రమంగా ఉండేటువంటి కాలం మొదలవుతుంది. చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం పట్టబోతోంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి శుభమాలిక ఈ ధనుస్సు రాశి వారికి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాధ్యతలు పెరుగుతాయి. ఎప్పుడు ఊహించని విధంగా ధనలాభ సూచన, ఆకస్మిక ప్రయాణాల్లో కలిసి రావడం, ఒకటి కాదు రెండు కాదు, అన్ని శుభ పరంపరలే ఉన్నాయి. కానీ ఈ ధనుస్సు రాశి వారికి చాలా చాలా మిశ్రమ యోగవంతమైన కాలం కూడా ఉన్నది. కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి, అయినా మీరు విజయం సాధిస్తారు. అదే మీ ధనుస్సు రాశి వారి యొక్క ప్రత్యేకత. ఎంత కఠినమైన పరీక్ష అయినా సరే ఎదుర్కొంటూ వెళ్తారు తప్ప తప్పించుకుని దాంకునేటువంటి మనస్తత్వం ఉండదు. కాబట్టి ఈ విశ్వావసు మీ యొక్క భారీ విజయం కోసం ఎదురు చూస్తోంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం వల్ల సర్వత్రా శుభకాల యోగంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి ఈ యొక్క చంద్రబలంతో మకర రాశి వారు దూసుకుపోతారు. ఈ చంద్రుడి మీద గురుడి దృష్టి ఉండడం కూడా మకర రాశి వారికి చాలా యోగం. అద్భుతమైన శుభయోగాలు, మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభం, ఇలా ఒకటి కాదు రెండు కాదు మకర రాశి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అందువల్ల మకర రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది.
అన్నింట శుభయోగాలు లభిస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి. ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, చెరుకు ముక్కలు, పానకం, అలాగే స్వామివారికి ఇష్టమైన బెల్లం, కొబ్బరికాయ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి స్వామి నమస్కారం చేసుకుని వెళ్ళండి. కార్యసిద్ధి యోగం అద్భుతంగా ఉంది ఈరోజు గ్రహస్థితికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి కొన్ని ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన, అలాగే కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో పట్టి పీడిస్తున్న సమస్యలకి ఒక పరిష్కార మార్గం దొరికేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఇన్నాళ్ళు కూడా రాశిచక్రంలో ఉన్నటువంటి శని వల్ల చాలా కష్టాలు అనుభవించారు. కానీ వాటికి తెరుపు ఇంకొక 4 రోజుల్లో ఉన్నది. అన్నింటో శుభయోగాలు లభిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి ఆనందాది యోగ్యంతో పై అధికారుల యొక్క స్థితిని మీరు గమనించి వ్యవహారం చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అన్నింటో శుభం చేకూరుతుంది. ఒక సమస్య పరిష్కార మార్గానికి వస్తుంది. కుంభరాశి వారు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి. అన్నింటో శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న మీనరాశి వారికి చాలా శుభకాలంగా ఉండేటువంటి రోజులు మొదలవుతున్నాయి. పరీక్షలు ఉంటాయి, నెగ్గుతారు, మళ్ళీ శుభం జరుగుతుంది, తర్వాత ఆనందం వస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చిత్ర విచిత్ర విషయాలతో మీ జీవితం సాగుతుంది. ఈరోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా 12 రాశుల యొక్క నేటి శుభ ఫలితాలు చక్కగా తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. చాలామందికి ఈ యొక్క ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఖచ్చితంగా వినాలా, పంచాంగ పఠనం ఖచ్చితంగా వినాలా, దీనివల్ల మనకేమొస్తుంది అని చాలామందికి మనస్సులో ధర్మ సందేహం ఉంటుంది. ఉగాది నాడు ఏ పని చేసినా సంవత్సరం అంతా అలాగే ఉంటుందంటారు. అందువల్ల ఉగాది నాడు శుభం జరగాలంటే ఏం చెయ్యాలి? ఈ ధర్మ సందేహాన్ని ఈరోజు ఖచ్చితంగా నివృత్తి చేస్తున్నాను. నా గురుదేవుల యొక్క పాదపద్మాల సాక్షిగా, అలాగే ఆ భగవంతుడి అనుగ్రహంతో నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి. జ్యోతిష్యము అంటే వేదాలకి నేత్రముల వంటివి. అంటే మనిషి ఎంత బలిష్టమైనా కళ్ళు లేకపోతే నడవడం చాలా కష్టం. ఎందుకంటే కళ్ళు అనేవి జ్ఞానేంద్రియానం నయనం ప్రధానం. అంటే జ్ఞానేంద్రియాల్లో కళ్ళు చాలా ప్రధానమైనది, దారి చూపిస్తుంది దృష్టి. ఆ దృష్టి వేదాలకి జ్యోతిష్య శాస్త్రం వల్ల వస్తుంది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనే 5 అంగాలు ఉంటాయి. ఈ 5 అంగాలకి కూడా ఉపాంగాలు, అలాగే వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి గ్రహస్థితులు అన్నిటినీ కూడా ఒక బేరేజు వేసుకుని జ్యోతిష్యం అంటే మనకి దారి తెలియని వ్యక్తికి దారి చూపిస్తే ఎంత ఆనందపడతాడో, మన యొక్క జీవిత గమనంలో మన యొక్క గ్రహస్థితి అనుసరణని చూపించగలిగేటువంటి సూచనప్రాయమైనటువంటి సహజ సిద్ధమైన మాతృమూర్తికి సమానమైనటువంటి శాస్త్రమే జ్యోతిష్యం అంటే. అటువంటి జ్యోతిష్య శాస్త్రంలో ఉగాది అంటే యుగానికి ఆది. ఇటువంటి ఉగాది నాడు మనం మంచి వినడం వల్ల ఆ సంవత్సరం అంతా మంచి జరిగి ప్రణాళికాబద్ధంగా వసంత ఋతువు అంటే చెట్లు చిగుర్చి పూలు పూయడం అంటే మన జీవితంలో ఒక ఆశకి అంకురారోపణ జరగడం ఇత్యాదివన్నీ కూడా ఉగాది శ్రవణం అంటే పంచాంగ శ్రవణం వల్ల మనకి మంచి జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తల్లిని మనం ఎంత నమ్ముతున్నామో శాస్త్రాన్ని అలాగే నమ్మితే శాసించేది శాస్త్రము కాబట్టి ఆ శాసనం మన యొక్క శుభానికి నాంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది నాడు పంచాంగ పఠనం పంచాంగ శ్రవణం విని బ్రాహ్మణులకి తగిన దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం వల్ల అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. ఇది అనాదిగా పెద్దల నుండి వస్తున్న ఆచారం. ఖచ్చితంగా అందరూ కూడా ఆ యొక్క ఆచారాన్ని పాటించి సద్గతులని పొంది
దైవానుగ్రహానికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో గురువారం గురుమంత్ర సాధన త్రయోదశి విధి విధానాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.